ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 5 ఏళ్ల పాటు సీజన్ కంటే ముందుగానే జమైన రైతు భరోసాను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఏటా 20,000 అందిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే పథకం పేరును మార్చడం వరకే పరిమితమయ్యారు. దీంతో ఖర్చుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. జోరందుకున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనుల కోసం రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు చాలా కీలకం. సకాలంలో సాయం చేతికందితే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదే దృక్పథంతో గత 5 ఏళ్లు మే లేదా జూన్లో తొలి విడత పెట్టుబడి సాయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. తాము అధికారంలోకి వస్తే ఏటా 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామని సూపర్ 6లో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఆ ఊసే పట్టనట్లు వ్యవహరించడంపై అన్నదాతల్లో ఆందోళన రేగుతోంది. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన వెంటనే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చడం మినహా డబ్బులు విడుదల చేయలేదు. ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తొలి 5 సంతకాల్లో పెట్టుబడి సాయం పెంపు ఉంటుందని ఆశించిన రైతన్నలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కేబినెట్ భేటీలో అయినా చర్చిస్తారనుకున్నారు. చివరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన తొలి సమీక్షలో మాట వరుసకైనా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. దీంతో సీజన్కు ముందుగానే చేతికి అందే తొలి విడత పెట్టుబడి సాయం డబ్బులు ఎప్పుడిస్తారో అంతుపట్టక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఏటా 13,500 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 67,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలిచింది. ప్రతి కుటుంబానికి పీఎం కిసాన్ తో కలిపి ఏటా మే లేదా జూన్లో 7,500, అక్టోబర్లో 4,000, జనవరిలో 2,000 రూపాయల చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. ఏటా సగటున 51.5 లక్షల మందికి 5 ఏళ్లలో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద 34,288.17 కోట్ల రూపాయలు జమ చేసి తోడుగా నిలిచారు. పీఎం కిసాన్ పరిధిలోకి రాని నాన్ వెబ్ ల్యాండ్ భూ యజమానులతో పాటు వారసత్వంగా భూములు పొందిన వారు, ఎక్వైర్డ్ ల్యాండ్ సాగుదారుతో సహా అటవీ, దేవాదాయ భూ సాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలుదారులకు ఈ 5 ఏళ్లు వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా 13,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం జమ చేసింది. ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి నేతలు సూపర్ 6లో హామీ ఇచ్చారు. పీఎం కిసాన్ తో కలిపి రైతు భరోసా అందించినప్పుడు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తాము ఇచ్చిన హామీ మేరకు 20,000 సొంతంగా ఇస్తారా లేక పీఎం కిసాన్ తో కలిపి ఇస్తారా అన్నది స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులవుతోంది. గతంలో సీజన్ కంటే ముందుగానే తొలి విడత సాయం రైతుల చేతికొచ్చేది. ఈ సొమ్ములు ఖరీఫ్ లో విత్తనాల కొనుగోలు, దుక్కులు, నారుమడులు, నాట్లు వేసుకునేందుకు ఉపయోగపడేవి. ఈసారి మాత్రం తొలి విడత పెట్టుబడి సాయం ఎప్పుడు చేతికి వస్తోంది, ఎంత వస్తోంది అనే సంగతి తేలకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెట్టుబడుల కోసం రైతులు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటు కేంద్రంలో 3వ సారి పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించిన రోజే పీఎం కిసాన్ సాయంపై తొలి సంతకం చేసి రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నారు. 2018-19 నుంచి ఏటా 3 విడతల్లో కేంద్రం ఈ సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు 16 విడతల్లో రాష్ట్రంలోని అర్హులైన రైతులకు 14,717 కోట్ల రూపాయలు జమ చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రైతుల పెట్టుబడి సాయం అనే మాటే ఎత్తడం లేదు.